ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి మెయిన్ రీజన్ అప్పటున్నటువంటి అంటే ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడమే ప్రధాన కారణం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఈ విషయాలకు సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఎన్వి సుభాష్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా అప్పుడు జనతా పార్టీ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్లే ఇప్పుడు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీని విధానం ఇప్పుడు భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం అంటారు. తప్పకుండా ఆ రోజున్న పరిస్థితుల్లో అటు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఏవీపీ కానివ్వండి, మన ఏంటంటే మన ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్కు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఇందిరాగాంధీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు అనేకమైన పోరాటం, అనేకమైన సమస్యలను మరి ఏంటంటే ప్రజల ముందు తీసుకొచ్చిన సందర్భంలో ఎమర్జెన్సీ విధించినారని చెప్తున్నారు. కానీ అటువంటి సిస్టమ్ కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఏంటంటే రాజ్నారాయణ్ అనే ఒక వ్యక్తి అలహాబాద్లో కోర్టులో పిటిషన్ వేస్తే ఆ అలహాబాద్ తీర్పు ఇందిరాగాంధీ ఎంపీగా ఏంటంటే జస్ట్ ఓడిపోయినారని, ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి ఆ సందర్భంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థను, పత్రికా అంటే వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రతిపక్షాలను గొంతునొక్కటందుకు ఎమర్జెన్సీ విధించినారు. ఇది జగమెరిన సత్యం. దాని వల్ల జయరాం రమేష్ గారు అనేటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మోదీ గారు 11 సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించినారని చెప్పి మరి ఆ రోజున్న ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటం తప్పితే ఏంటంటే జాతీయవాదం ఉన్న ఏంటంటే సంస్థ అది. ఆ సంస్థ ఎప్పుడు కూడా జాతీయ వ్యతిరేక విధి విధానాల గురించి అవలంబించరు, అటువంటి పనులు అయ్యారు అన్నట్టు. సో ఈరోజు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కూడా, దేశంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, తర్వాత గ్రామాల్లో కానీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం సఫకేషన్ అవుతుంది అన్నట్టు. అందుకోసం ఇటువంటి తప్పుడు కూతురు వస్తుంది. దాదాపు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించడం వల్ల అప్పటి ఆ రోజులు అంటే ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనుకోవచ్చు. చాలా నష్టపోయినారు. ఎందుకంటే ఈరోజు మనం ఏ పత్రికలు పెట్టుకున్నా కూడా ఏంటంటే మనం ఇవాళ మాట్లాడుతున్నాం. మనం అంటే ఎమర్జెన్సీ అట్లనే కనుక కంటిన్యూ అయితే మేము ఉండకపోతుండే. అటువంటి నియంకుశ పాలన ఇందిరాగాంధీ చేయాలని చెప్పి అనేకమైన సందర్భంలో ఒక ఆలోచన కూడా చేసింది అన్నట్టు. చాలామంది నాయకులు, అటు కాంగ్రెస్ పార్టీలోని ఎన్డీ తివారీ గారు, తర్వాత కమలాపతి త్రిపాఠి గారు, పెద్ద నాయకులు, పివి నరసింహారావు గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, నీలం సంజీవ్, జలగం వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించినారు, మీరు చేయకుండా ఇటువంటిది, ఎందుకంటే దీనివల్ల దేశం అభివృద్ధి అడ్డుకుంటుంది, దాని ద్వారా మనకు కూడా నష్టం అవుతుంది, ప్రభుత్వానికి నష్టం అవుతుంది. వాళ్ళ సలహాలు కూడా ఎప్పుడు పాటించలేదు. ప్రతిపక్షాల నాయకులు అందరిని తీసుకుపోయి జైల్లో పెట్టిందన్నమాట. స్వయాన రాజ్నాథ్ సింగ్ వారి తల్లి చనిపోతే అంత్యక్రియలకు పోదామంటే కూడా కనీసం జైలు నుంచి అంత్యక్రియల అంటే మొత్తం పార్టిసిపేట్ చేసే దాన్ని కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టినారో మనం చూస్తున్నాం. కానీ ఎమర్జెన్సీ అనేది దేశవ్యాప్తంగా ఏ రంగాలపై ఎక్కువ ప్రభావితం చూపిందంటారు? ఫస్ట్ చెప్పాలంటే పత్రికా స్వేచ్ఛ. చాలామంది పత్రికల్లో ఒక వార్త వస్తే ఆ పత్రిక యజమాని దగ్గర నుంచి పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ఎవరైతే పేపర్ బాయ్ దగ్గర నుంచి కూడా మీసా చట్టం కింద జైల్లో పెట్టిన సందర్భాలు కూడా చూసినాం మనం. అంటే పత్రికా ఏంటంటే మొత్తం ఏంటంటే రంగం, ఎందుకంటే పత్రికలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న పత్రిక ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ అప్పుడు లేదు కదా. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా అప్పుడు లేదు. అప్పుడు ఓన్లీ పత్రిక అంటే ఓన్లీ పేపర్, అది కూడా 2-3 రోజుల తర్వాత వస్తుండే అన్నట్టు. కరపత్రాలు ప్రింట్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు. కానీ 1957 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పాలన రాబోతుంది అని ముందు ఆలోచనతోటే ఎమర్జెన్సీ విధించినట్లు కొన్ని వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పాలన ఉండబోతుందంటారా? కాంగ్రెస్ 100% ఉంటుంది. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్న సందర్భాలు కూడా చూడరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము మా కుటుంబం అనే దాని మీద పోతుంది. మీ మైసెల్ఫ్ సిండ్రోమ్ అన్నట్టు. నేను తర్వాత మా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ పార్టీ మొత్తం గుప్పిట్లో ఉండాలని చెప్పి పార్టీ గుప్పిట్లో ఉండొచ్చు, కానీ ప్రజలు మనంటే గుప్పిట్లో ఉండరు. ప్రజాస్వామ్యం మన గుప్పిట్లో ఉండదు. దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా చాలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు దేశం మొత్తం చూస్తే 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనే మొత్తం చరిత్ర చూస్తే ఇవాళ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఎందుకు వచ్చింది అంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఒక దిక్కు ప్రజాస్వామ్యం రక్షణ అని చెప్పి కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతూ విదేశాలకు వెళ్ళి ఏంటంటే
మన భారతదేశ గౌరవాన్ని కూడా ఏ విధంగా అవమానపరుస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా చైతన్యవంతులు అయినారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, చైతన్యవంతులు అయినారు. ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు, కానీ ఎవరైతే అభివృద్ధికి విరోధంగా ఉన్నారో వారికి ఓటేయరు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పునిచ్చింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలిసిపోయింది, ఒక 6 నెలలు తెలిసిపోయింది అన్నట్టు. అటు ప్రజల మీద పట్టు లేదు, ఇటు ప్రభుత్వం మీద పట్టు లేదు, ఇటు అధికారం మీద పట్టు లేదు, అధికారుల మీద పట్టు లేదు, ఎమ్మెల్యే మీద పట్టు లేదు, లాస్ట్కి మంత్రుల మీద ఎంత పట్టు లేదు. వారు ఇచ్చిన హామీలు కనుక లెక్క పెట్టుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు? వందలు సృష్టించే ఒక ఆలోచన ఉందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన సందర్భంలో ఇవాళ చూస్తే వనరులు కాదు, ఉన్న ఇండస్ట్రీస్ కూడా వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు. సో ఇవన్నీ హామీలు కనుక మనం ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ప్రజలు మనకు వ్యతిరేకం ఇస్తారు. ఈ ప్రజల సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ, ఎందుకంటే డబ్బులు లేవు, డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టాలని చెప్పి ఒకటే పదే చెప్తున్నారు. సింపుల్గా అడుగుతున్నాం, మీరు గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడంగా గ్రామ అభివృద్ధి కుంట్లో పడిందన్నట్టు. 2400 కోట్ల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉండే. గ్రామాల్లో సర్పంచులకు చెక్కులు వస్తాయి, ఆ చెక్కుల ద్వారా డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. ఇవాళ ఇన్ఛార్జీలు పెట్టినారు, ఆ డబ్బులు ఇవ్వరు ఎవరు. అకౌంట్ మీ పేరు మీద ఉంటే మీ పేరుకి ఇస్తారు, కానీ మీ ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. సో ఇటువంటి దాని మీద ఓడిపోతామని భయాన్ని దాని మీద పెట్టిన వల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతం ఇస్తుంది. మళ్ళీ చెప్తుంది, దీంట్లో మళ్ళీ ఏమన్నా కొన్ని వేరే తీసుకొచ్చి పక్కన పెట్టేసి మళ్ళీ మీరు ఏంటంటే హైకోర్టుకు పోయి మళ్ళీ స్టే తీసుకురావద్దు, ఎందుకంటే ప్రజల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల సమస్యను పరిష్కరించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి మీరే కలలు కంటున్నారు. 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. సో దాంట్లో మీరు స్థానిక సంస్థల గురించి మీరు ఆలోచించండి, ఎన్నికలు పెట్టండి. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, జిల్లాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, మనం భారతదేశం మొత్తం అభివృద్ధి చెందాలి. వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే ఉందో మోదీ గారు చెప్తున్న దానికి 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్రం చేసుకున్న సందర్భంలో ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ఉండాలి. ఆల్రెడీ మనం నెంబర్ 4 వచ్చినాం. ఇంకొక 2 సంవత్సరాల లోపల మనం నెంబర్ 2, నెంబర్ 3 వస్తాం. ఈ 20 సంవత్సరాలు మనం కనుక కష్టపడితే అభివృద్ధి చెందితే మనం 2047లో నెంబర్ 1 సూపర్ ఎకనామిక్ పవర్ అవుతాం. దాన్ని మీరు అందరూ కూడా అందులో భాగస్వాములు కావాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తానికి ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన కారణం అప్పట్లో కాంగ్రెసేతర పాలన వస్తుందనే ముందస్తు ఆలోచనతోటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. మొత్తంగా చూస్తే ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపు ఉంటున్నారంటున్నారు అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ సార్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ పార్టీ ఆఫీస్.